హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నిన్న సాయంత్రం సరిగ్గా ఇదే సమయంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఆవేదన కలిగించాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ప్రధానంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ప్రసంగం మొదట్లోనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీని తగ్గించేలా ఉన్నాయి. నాగబాబు తెలుగుదేశం పార్టీ నేత వర్మని టార్గెట్ చేస్తే, పవన్ కళ్యాణ్ మాటలు నేరుగా తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసినట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు. నేను ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం పైన విశ్లేషణ చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు స్టార్టింగ్లో అటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ అవి పూర్తిగా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని పొగుడుతూ మాట్లాడారు, వాళ్ళ గౌరవాన్ని పెంచుతూ మాట్లాడారు. కాబట్టి వీటిని ఆయన భావిస్తున్న మాటలుగా, ఆయన నిజంగా నమ్ముతున్న మాటలుగా చూడాలి తప్ప ఇవి తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేసినవో, తెలుగుదేశం పార్టీని తక్కువ చేస్తూ మాట్లాడిన మాటలుగానో చూడాల్సిన అవసరం లేదు. ఆ ప్రసంగం అంతా విన్న తర్వాత నాకు అలా అనిపించింది అని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు మాత్రం అలా అనిపించినట్టు లేదు. ఇది తెలుగుదేశం పార్టీని తక్కువ చేసినట్లుగా వాళ్ళంతా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం, పార్టీ ముఖ్య నాయకులు ఎవరు ఇప్పటివరకు ఈ అంశంపైన ఎక్కడా స్పందించకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మాత్రం దీనిపైన రాత్రి నుంచే చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంది. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. అనేక పోస్టులు ఉన్నాయి, ట్విట్టర్ వేదికగా అనేక పోస్టులు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్, నువ్వు మాతో కలవడం వల్ల మేం గెలవడం ఏంటి, నీ వల్ల మాకు సీట్లు రావడం ఏంటి, నువ్వు 100% స్ట్రైక్ రేట్ సాధించడం ఏంటి, నువ్వు 100% స్ట్రైక్ రేట్ సాధించే పని అయితే 2019లో సాధించేవాడివి కదా, నువ్వు మా పార్టీని నిలబెట్టేవాడివైతే ప్రజారాజ్యం పార్టీనే నిలబెట్టేవాడివి కదా, నీ వల్ల మా కోట్లు వచ్చే పరిస్థితి అయితే గడిచిన ఎన్నికల్లో నువ్వే 2 చోట్ల ఎందుకు ఓడిపోయావు, ఇలా రకరకాల కామెంట్స్ని పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివ్ ట్విట్టర్ హ్యాండిల్స్లోనూ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని గౌరవప్రదంగా కూడా కాకుండా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి విచ్ఛిన్నమయ్యేలా మీరు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఈ తరహా వ్యాఖ్యలు కూడా కాదు. నేరుగా పవన్ కళ్యాణ్ నువ్వేంటో చూసుకో, పవన్ కళ్యాణ్ నీ పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకో, పవన్ కళ్యాణ్ నీ బలం ఏంటో గతంలో నువ్వు పోటీ చేసినప్పుడు, గతంలో నువ్వు ప్రచారం చేసినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చెక్ చేసుకో. ఇటువంటి వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ లోపాలని, పవన్ కళ్యాణ్ బలహీనతల్ని ఎత్తి చూపించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తూ వస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇటువంటి పోస్టులు పెట్టడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని మేము నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేది న్యాచురల్గానే వాళ్ళకి కోపం తెప్పిస్తుండొచ్చు, ఆవేదన తెప్పిస్తుండొచ్చు. పైగా పవన్ కళ్యాణ్ తాను మాట్లాడిన దాంట్లోనే ఆయన కాంట్రడిక్ట్ చేశారు కదా అనేది కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రైజ్ చేస్తున్న పాయింట్. ఏంటది అంటే, ఆయన కూటమికి సంబంధించిన సభ గోదావరి జిల్లాలో జరిగినప్పుడు జనసేన టీడీపీ కలిసిన తర్వాత గోదావరి జిల్లాలో ఒక సభ పెట్టారు, తాడేపల్లిగూడెంలో అనుకుంటా బహుశా. సో ఆ సభలో ఆయన మాట్లాడిన మాట, మనం 60 సీట్లు తీసుకోవాలి, 70 సీట్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారు, మన బలం ఎంతో మనం అంచనా వేసుకోవాలి కదా, మనకేమైనా తెలుగుదేశం పార్టీలాగా నియోజకవర్గానికి ఒక 1000 మంది కార్యకర్తలు ఉన్నారా, నియోజకవర్గంలో 1000 మంది కార్యకర్తలను ఒక 40 రోజుల పాటు 50 రోజుల పాటు అంతో ఎంతో డబ్బులు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పార్టీ కోసం పనిచేసేలా చేసే నెట్వర్క్ ఉందా, బూత్ స్థాయిలో మన కార్యకర్తలు ఉన్నారా, మనకేమైనా యంత్రాంగం ఉందా, లేకుండా మనం అన్ని సీట్లు అడిగితే ఎలా, మనమేంటో మనకు తెలియాలి కదా అంటూ మాట్లాడారు ఆయన. సో అంటే ఆ రోజుకి జనసేన పార్టీ బలం ఏంటి, జనసేన పార్టీ స్ట్రెంత్ ఏంటి, ఏ స్థాయిలో ఎంత స్ట్రెంత్గా తెలుగుదేశం పార్టీ ఉంది అనేది పవన్ కళ్యాణ్కి ఒక అంచనా ఉందా? ఉన్నప్పుడు ఆయన అంత ప్రాక్టికల్గా ఆలోచించి కేవలం రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడమే లక్ష్యంగా మన బలమేంతో తెలుసుకొని మనం పోటీ చేయాలని చెప్పి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా వల్ల తెలుగుదేశం పార్టీ, మేము నిలబెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ నిలబడింది లాంటి కామెంట్ చేయడం న్యాచురల్గానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కోపం తెప్పిస్తుంది. అయితే ఈ కోపం తెప్పిస్తున్న సందర్భంలో నిన్న హిందీ భాష పైన కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ పైన రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు క్లారిఫికేషన్ ఇచ్చారు. సో నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచి ఇంత వ్యతిరేకత, ఈ స్థాయి అటాక్ ఉన్నప్పటికీ జనసేన పార్టీ తాను మాట్లాడిందని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. కరెక్ట్ చేయాలని మనం కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనసేన పార్టీ అది ఇంటెన్షనల్గా మాట్లాడిందా లేకపోతే పాజిటివ్ రిమార్క్గా మాట్లాడిందో తెలియదు. జనసేన పార్టీ నుంచి మాత్రం నిన్న సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కరెక్షన్ ఏం కనపడలేదు. ఈవెన్ కనీసం నాగబాబు చేసిన వ్యాఖ్యలపైన కూడా కరెక్షన్ ఏం కనపడలేదు, వివరణ ఏం కనపడలేదు. వర్మ గురించి నేరుగా ఆయన మాట్లాడారు అనేది బహిరంగ సత్యం, అందరికీ తెలిసిన మాట, అందరూ మాట్లాడుకుంటున్నమాట. ఆ వ్యాఖ్యలు విన్న వాళ్ళకి ఎవరికైనా అదే విషయం అర్థమవుతుంది. ఈవెన్ ఆ వ్యాఖ్యలపైన జనసేన పార్టీ నుంచి వివరణ కనపడలేదు, ఒక హిందీ అంశంపైన మాత్రమే వివరణ కనపడింది. అయితే ఇంత జరుగుతుంటే, ఇంత ఆవేదన ఉంటే, నేరుగా మా వల్లే మీరు గెలిచారని 21 సీట్లు గెలిచిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని అంటుంటే
మేమే నిలబెట్టామని అంటుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గ నేతని ఉద్దేశించి నాగబాబు అటువంటి వ్యాఖ్యలు చేస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు స్పందించలేదు అఫీషియల్గా. తెలుగుదేశం పార్టీ కనీసం ఈ అంశంపైన కనీస స్పందన కూడా చూపించట్లేదు. పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ స్పందించాల్సిన అవసరం లేకపోయినా పార్టీలో ఏ ఒక్క వ్యక్తి కూడా దీనిపైన స్పందించకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించింది. సో తెలుగుదేశం పార్టీ జనసేన అంటే భయపడుతుందా, లేకపోతే జనసేనతో ఇప్పుడు గొడవ ఎందుకు అనుకుంటుందా, లేకపోతే ఆ వ్యాఖ్యల్ని అంత సీరియస్గా పట్టించుకోవట్లేదా? తెలుగుదేశం పార్టీ అంత సీరియస్గా పట్టించుకుని వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మాత్రం అంత సీరియస్గా పట్టించుకొని కంటిన్యూస్గా వందల వేల ట్వీట్లు పోస్టులు ఎందుకు పెడుతుంది అనేది చర్చ. సో తెలుగుదేశం పార్టీ మౌనం ఖచ్చితంగా వీడుతుంది. ఆ మౌనం ఎప్పుడు వీడుతుంది, ఎటువంటి స్పందన దీనిపైన ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ వచ్చే 15 ఏళ్ళు కలిసి ఉంటాయని 3 పార్టీలు చెప్తూ ఉన్న నేపథ్యంలో, 2 పార్టీలు చెప్పాయి, భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, కానీ జనసేన తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వాళ్ళ కలయికను, వాళ్ళ కలిసి పనిచేసే వాతావరణాన్ని దెబ్బతీసే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కూటమిగా ఒక సంయుక్త ప్రకటన కూటమి వైపు నుంచి వస్తే పార్టీ కార్యకర్తల్లో కింది స్థాయిలో ఇటువంటి అన్రెస్ట్ని ఇమీడియట్గా ఇనీషియల్గానే వాళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కరెక్ట్ చేసుకోకపోతే వచ్చిన చిన్న చిన్న గ్యాప్, చిన్న చిన్న క్రాకు మరింత పెరిగి కూటమి విఘాతానికి కారణమయ్యే పరిస్థితి ఉంటుంది. కూటమి విఘాతానికి బాటలు వేసే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిని రాకుండా చూసుకోవాలంటే 2 పార్టీలు, మాటకొస్తే 3 పార్టీలు కలిసి ఈ చిన్న చిన్న కరెక్షన్స్ని, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ని, చిన్న చిన్న ఇటువంటి వ్యాఖ్యల ద్వారా వస్తున్న అన్రెస్ట్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.